తెలుగు సాహిత్య ఐచ్ఛికాంశానికి సంబంధించిన 500 మార్కులు నేర్చేసుకుందాం సిలబస్ పరంగా. సిలబస్ మొత్తాన్ని 500 మార్కుల్ని గంటన్నరలో ఒక ఊపు ఊపేద్దాం. తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి సంబంధించి ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే సిలబస్ చూడండి. ఎస్, పేజ్ నెంబర్ 32, 33 ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 34 ఇది టోటల్ తెలుగు లిటరేచర్ ఆప్షన్ సంబంధించిన మీ సిలబస్ బుక్లెట్లో ఉంది. రైట్, మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా ఎంచుకుంటే ఈ లాభాలు నష్టాలు నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది పర్సనల్ చాయిస్ కదా. మనకి కావాల్సింది మార్కులు సంపాదించాలంటే మనం చేయాల్సింది ఏంటి? సిలబస్ మీద పట్టు సంపాదించాలి. ఆ సిలబస్ మనకి తేలికగా అర్థమవుతుందా? అర్థమైన తర్వాత దానిపైన మనకి అభిరుచి, ఆసక్తి ఉందా? దాని మీద మనం కేటాయిస్తున్న సమయం మనకి తగినంత నిర్మాణాత్మకత, ఉత్పాదకత ఇస్తుందా? అంటే కన్స్ట్రక్షన్ అండ్ ప్రొడక్షన్ ఈ రెండు ఇస్తుందా? అంటే తెలుగు వాళ్ళకి తెలుగులో చెప్తే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి దాని గురించి అప్పుడప్పుడు ఆంగ్ల పదాలు ఉపయోగిద్దాం. సో దీనిలో అలాంటివి ఉన్నాయా అనేది మనకి తెలియకుండానే సహజంగా రావాలి. దేని పట్లయితే మనకి సహజ అభివ్యక్తీకరణకు అవకాశం కలుగుతుందో దాన్ని మనం ఒక 2 గంటలు 3 గంటల పాటు సమయం వెచ్చించినా ఆస్వాదించగలం. తెలుగు సాహిత్యంతో అటువంటి పూర్తి అవినాభావ సంబంధం ఉందా, అలా అవలోకనం చేసుకోగలమా అని మనం ఎప్పుడైతే భావిస్తామో ఆ క్షణం మన తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా ఎంచుకోవడానికి తగిన అవకాశం దొరికినట్టే మనం నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ ఓరియంటేషన్ సెషన్ అంటాం, అంటే ఏ దారిలో వెళ్ళాలి అని నేను చెబుతున్నటువంటి ఈ ప్రస్తుతం మన తరగతి గదిలో ముచ్చటించే విషయాలు మీకు నిజంగా అటువంటి భావన కలిగిస్తుందో లేదో చూద్దాం. సిలబస్ మొత్తాన్ని ఎన్ని భాగాలుగా విభజించుకోవచ్చు, ప్రతి భాగాన్ని ఎలా విశ్లేషించాలి, దానికి తగిన పాఠ్య పుస్తకాలు ఏంటి, ఆ పాఠ్యాంశాలని మనం ఏ విధంగా పరీక్షలో మనం ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఏ విధంగా మనం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మనం నేర్చుకుందాం. ఇప్పుడు తెలుగు సాహిత్య ఐచ్ఛికాంశంలో ఉన్నటువంటి సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? పేపర్ 1లో ఫస్ట్ సెక్షన్ ఉంది, ఇందులో 8 పాఠ్యాంశాలు ఉంటాయి. ఇంకా సెకండ్ సెక్షన్లో 13 పాఠ్యాంశాలు ఉంటాయి. ఈ పేపర్ 2లో 6 పాఠ్యాంశాలు ఉంటాయి సెక్షన్ ఏలో, ఇటు 9 పాఠ్యాంశాలు ఉంటాయి సెక్షన్ బిలో. ఇంతే కదా టోటల్ సిలబస్ని మనం సింపుల్గా డీకోడ్ చేస్తాం. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠ్యాంశాలు ఎన్ని ఉన్నాయి? 8 + 13 21, ఇక్కడ 15 ఈజ్ ఈక్వల్ టు 36. ఇది తెలుగు లిటరేచర్ ఆప్షన్కి సంబంధించినటువంటి టోటల్ సిలబస్. ఈ 36 ఈజ్ ఈక్వల్ టు 500 మార్క్స్. ఈ 36 పాఠ్యాంశాల నుంచి మనకు వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటి? చాయిస్తో కలుపుకొని ఒక సెక్షన్కి ఎన్ని ప్రశ్నలు ఇస్తున్నారు? 4 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నలో ఉప ప్రశ్నలు, అంతే కదా. సో మొదటి ప్రశ్నలో 5 ఉప ప్రశ్నలు, రెండవ ప్రశ్నలో 3 ఉప ప్రశ్నలు, మూడవ ప్రశ్నలో 3 ఉప ప్రశ్నలు, ఇలానే ఉంటుంది కదా. సో ఈ ప్రకారం మనం చూద్దాం. అందులో 5 ప్రశ్నలు ఉప ప్రశ్నలతో కలిపి +3 +3, ఇంతేనా? ఎన్ని మార్కులు? ప్రతి ప్రశ్నకి అంటే ఉప ప్రశ్నలతో కలుపుకొని నేను చెబుతున్నది ఒక ప్రశ్న, ప్రధాన ప్రశ్న 50 మార్కులు. ఇంకొకటి మనకి చాయిస్ ఉంది చేతిలో, రైట్? చాయిస్గా పెట్టి ఉంచుదాం. అలానే ఇదే థియరీ కదా అన్నిటికీ వర్తించేది, ఇంటూ 4 చేసుకోవడమే. ఓకే, తెలుగు సాహిత్యం అని మ్యాథ్స్ చెప్తున్నాను, బాధపడకండి. ఇది మనం అల్టిమేట్గా మార్క్స్ మ్యాటర్స్. జీవితంలో మనీ లేకపోయినా ఏం కావాలి? మార్క్స్ కావాలి. ఇప్పుడున్న జనరేషన్కి మార్క్స్ ఉంటే మిగతా ఫాలో అయ్యే పరిస్థితి ఉంది. మార్క్స్ మీదనే మనం దృష్టి పెడదాం. మొదటగా సైంటిఫిక్గా అనలైజ్ చేసి తర్వాత మనం తెలుగు సాహిత్యాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. 36 పాఠ్యాంశాలు అని చెప్పాను కదా. ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి మనం ఎలా చదవాలి, ఏముంటుంది, దానికి సంబంధించినటువంటి పాఠ్యాంశ పుస్తకాలు ఏంటి, పాఠ్య పుస్తకాలు. ఇప్పుడు 5 ఉప ప్రశ్నలు 3 3 3గా డివైడ్ చేసాము. డివైడ్ మనం చేయలేదో వాళ్ళు చేశారు, చేసిందే విశ్లేషిస్తున్నాం.
8, 6, 14 చాయిస్తో కలుపుకొని 14 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఇంటూ 4 ఎంత? 28, 28 అంటే 14. ఇక్కడ ఇటువైపు 28 ప్రశ్నలు వస్తున్నాయి పేపర్ 1లో, ఇక్కడ 28 ప్రశ్నలు వస్తున్నాయి. సో మొత్తానికి 56 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ 56 ప్రశ్నలు ఈ 36 అంశాల నుంచి వస్తున్నాయి. ఈ 56 ప్రశ్నల్లో మనం రాయాల్సినవి ఎన్ని? 4 ప్రశ్నలు 8. ఈ 8లో నుంచి ఒక ప్రశ్నకి 50 మార్కులు కదా, పేపర్ మొత్తం 250 మార్కులు కదా. 8 ప్రశ్నల్లో ఎన్ని ప్రశ్నలకి సమాధానం రాయాలి? 5 ప్రశ్నలకి. ఓకే, 5 ప్రశ్నలకి సమాధానం రాయాలంటే 250 మార్కులకి మనం అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ ఎన్ని రాస్తున్నాం? 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నాం ఒక పేపర్లో. అంటే 5లో మొదటి ప్రశ్న 5వ ప్రశ్న ఖచ్చితం. అంటే మొదటి ప్రశ్నలో 5 ఉప ప్రశ్నలు, 5వ ప్రశ్నలో 5 ఉప ప్రశ్నలు, అంటే 10 ఖచ్చితంగా రాయాలి. తర్వాత 3, 3, 3 9, 10, 9 కలిపితే 19. అంటే మనం ఇందులో 5 ప్రశ్నల్లో ఉప ప్రశ్నలతో కలిపి రాస్తున్నవి 19 ప్రశ్నలకు సమాధానాలు. 19 + 19 38. ఈ 36 పాఠ్యాంశాల పైన మనం రాస్తున్న సమాధానాలు 38. ఈ 36 పాఠ్యాంశాల పైన మనకు వస్తున్న ప్రశ్నలు 56. 56లో మనం 38 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. 38 ప్రశ్నలు 36 పాఠ్యాంశాల నుంచి మనం సమాధానం రాసే విధంగా మన నోట్స్ మేకింగ్ స్ట్రాటజీ ఉండాలి. సిలబస్ డీకోడింగ్ జరగాలి. ఇప్పుడు అర్థమైపోయిందా? మనం ఎంత చదివామని కాదు. ఇప్పుడు నేను కూడా పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నంత మాత్రం నాకు ఐఏఎస్ ఇస్తారా? చేశాను. ఈ 38 ప్రశ్నలకి ఎవరైతే 3 గంటలు 6 గంటలలో ఈ 38 ప్రశ్నలకి సమాధానము అడిగిన ప్రశ్నకి యోగ్యంగా రాశారో వారికి మాత్రమే ఖచ్చితంగా 500కి 300 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. యోగ్యంగా అంటున్నా అంటే ఏంటి? రెలవెంట్గా యోగ్యత ఉండాలి. ఒక వాక్యం మనం మాట్లాడుతున్నామంటే ఆ వాక్యానికి అర్థం ఉంటేనే దానికి యోగ్యత ఉన్నట్టు. గోడ తింటుంది అంటే ఆ వాక్యానికి అర్థం ఉందా? లేదు. అంటే దానికి యోగ్యత లేదు. గోడకి తినే క్రియకి మధ్య యోగ్యత లేదు. ఇదంతా భాషా శాస్త్రానికి సంబంధించింది. అంటే మనం రోజు నిత్యకృత్యంలో ఉపయోగిస్తున్నటువంటి పదజాలాన్ని విశ్లేషించడమే భాషకు సంబంధించిన అధ్యయన శాస్త్రం. అది భాషా శాస్త్రం. అది మొదటి భాగంలో ఉంటుంది, సెక్షన్ ఏ, పేపర్ 1లో. ఇప్పుడు 2 పేపర్లు ఉన్నాయి. 2 పేపర్లో సెక్షన్ ఏ గురించి మాట్లాడుతున్నాం. సెక్షన్ ఏలో మనం 8 పాఠ్యాంశాలు ఉన్నాయన్నాం. 8 పాఠ్యాంశాల నుంచి 4 ప్రశ్నలు వస్తున్నాయన్నాం. 4 ప్రశ్నల మీద ఉప ప్రశ్నలతో కలిపి మనకి ఎన్ని? 9 + 5 14 అన్నాం. 14 ప్రశ్నల్లో మనం రాయాల్సినవి ఎన్ని ఉంటాయి? మ్యాక్సిమం 5, 3, 3. అంతకు మించి రాయం. ఇంక రాయాల్సిన అవసరం లేదు. అంటే 6 + 5 కేవలం 11 ప్రశ్నలు మాత్రమే మనం ఇందులో నుంచి రాస్తాం. 8 పాఠ్యాంశాల నుంచి ఎన్ని ప్రశ్నలు రాయబోతున్నాం? 11. 8 పాఠ్యాంశాల నుంచి. ఇది ఇలా జరగాలి. ఇక్కడ నుంచి ఎన్ని రాయగలుగుతాం ప్రశ్నలు? జస్ట్ ఇక్కడ 10 రాసేసాం అనుకోండి, ఇక్కడ మిగతా రాయాల్సిన 9. అంటే ఇక్కడ 11, 12 రాసేస్తే ఇక్కడ 7 రాయాలి. అంతే ఉంటుంది. సో దాన్ని బట్టి అంటే మనం ఒక సెక్షన్లో 150 మార్కులు రాయడానికి సిద్ధపడ్డామంటే ఇంకొక సెక్షన్ నుంచి 100 మార్కులకే మనం అటెంప్ట్ చేయాలి. ఇక్కడ 150 మార్కులకి మనం అటెంప్ట్ చేయడానికి సిద్ధపడ్డామంటే ఈ సెక్షన్ నుంచి 100 మార్కులే అటెంప్ట్ చేయాలి. ఇక్కడ స్ట్రాటజిక్గా థింక్ చేద్దాం, వ్యూహాత్మకంగా వివేచిద్దాం మన విచక్షణను ఉపయోగించి. 8 పాఠ్యాంశాలు మ్యాథమెటికల్గా ఉంటుంది, ఇది ఫార్ములాస్తో ఉంటుంది. కాబట్టి తెలుగు భాషకు సంబంధించిన అక్షరాలను మనం ప్రయోగించడానికి పెన్నును 10 సార్లు ఎత్తి దించవలసిన అవసరం లేదు. ఇక్కడ
తక్కువ పదాలలో ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం ఈ భాగం కల్పిస్తుంది. అటువంటప్పుడు 250 మార్కుల్లో 150 మార్కులు ఎటు నుంచి మనం చూస్ చేసుకోబోతున్నాం, ఎంపిక చేయబోతున్నాం ఇప్పుడు? సెక్షన్ ఏ. కొంచెం వ్యూహాత్మకంగా ఆలోచిస్తే సెక్షన్ ఏ కష్టం అనుకుంటారు, కానీ మన క్లాసులో అది ఖచ్చితంగా సులభం అవుతుంది. అది చేసే బాధ్యత నాది, మీరు మర్చిపోండి. ఇక రెండో పాయింట్, ఇక్కడ సేమ్ స్ట్రాటజీ యూజ్ చేద్దాం. మనం అనుకుంటాం క్లాసికల్ లిటరేచర్. క్లాసికల్ లిటరేచర్ అంటే ఏంటి? ప్రాచీన సాహిత్యం. మనకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారన్నారుగా, ప్రాచీన హోదా కల్పించారని, అంతేనా? సరే, అంటే ఇంగ్లీష్ తెలుగుకు సంబంధించిన పారిభాషిక పదాలను అర్థం చేసుకోవాలి మనం.